చంద్రబాబు నాయుడు బీసీలకు మంత్రి ఇచ్చాడు కాబట్టి, ఉప ముఖ్యమంత్రి ఇచ్చాడు కాబట్టి న్యాయం జరిగినట్ట. కాపులకి ఉప ముఖ్యమంత్రి ఇచ్చాడు కాబట్టి కాపులకి న్యాయం జరిగితే జగన్ కూడా న్యాయం చేసినట్టే కదా. 5 ఏళ్ళు మొదట్లో నాని, ఆ తర్వాత అంబటి రాంబాబు, ఎంతమందికి ఇచ్చాడు కదా డిప్యూటీ సీఎంలు ఆయన కూడా. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదు. సీరియస్ పొలిటీషియన్ మీన్స్ రాజ్యాధికారాన్ని అందుకోవడం కోసం పోరాడే పాలిటిక్స్ చేయట్లేదు అతను. కంఫర్టబుల్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఒకటి, తను సేఫ్, తను సుఖంగా జీవించాలి, తను ఒక ప్రౌడిష్గా బతకాలి, తనకి ఒక పెద్ద వెనకాల అంటే తను తన మాటకు ఒక వాల్యూ రావాలి, అంటే ఒక రెస్పెక్ట్ రావాలి, ఒక హానర్ కావాలి, పెద్దవాళ్ళతో పరిచయాలు ఉండాలి, ఎనఫ్. నా కులం నా వెనకాల ఉండాలి, నా కులం నన్ను చూసుకోవాలి, నాకు కులం సపోర్ట్ కావాలి, కానీ ఆ కులం తరపునని ఎస్టాబ్లిష్ కాకూడదు. అదే సందర్భంలో తెలుగుదేశం అధికారంలో ఉంటే కంఫర్ట్, ఎందుకంటే జగన్ అయితే అట్లాంటి కంఫర్ట్ ఇవ్వడు. జగన్తో పొసగదు, కుదరదు. జగన్ని అధికారంలో ఒక బూచిని చూపించాలి మనం. ఇదిగో ఇతను అధికారంలోకి వస్తే నాశనం అయిపోతుందన్న బూచిని చూపించి ఇక్కడ మనం చేసుకెళ్ళాలి. ఇందుకోసం కొన్ని సెంటిమెంట్లను రాజేయాలి. ఆ సెంటిమెంట్లో జగన్ ఉంటే విధ్వంసం,